మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి రైతు సోదరులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, మరి రైతు సంఘం బాధ్యులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి జెండా ఆవిష్కరణని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు. ప్రధానంగా మరి రాష్ట్రంలో, కేంద్రంలో రైతు సమస్యల మీద ఎవరైనా మరి దాని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నారంటే అది ఒక రైతు సంఘం మాత్రమే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతే రాజు రైతు లేని రాజ్యం లేదు, రైతు వెన్నెముక లాంటి వాడని మరి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మరి రైతుకు ఎక్కడ న్యాయం జరిగిందా అని నేను ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి భూస్వాముల దగ్గర ఉన్న మిగులు భూములని మరి వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ మరి సంఘం ఆధ్వర్యంలో కూడా భూములు అన్యాక్రాంతం కాకుండా మొన్ననే విజయవాడలో రాష్ట్ర సదస్సు పెట్టారు. అందులో భాగంగా బనగానపల్లి కూడా మనం కొన్ని ఏళ్ల నుంచి కూడా మరి ఇక్కడ ఉన్న పేద ప్రజానికానికి మనం ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల స్థలాలు ఆక్రమించడం కోసం కూడా మరి పోరాడుతున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా విజయవాడలో మొన్న రాష్ట్ర రామకృష్ణ గారు చెప్పిన బనగానపల్లి చిన్న ముఖ్యమైన సమస్య ఉంటుందన్న అంటే ఇది ఏమంటే ఎస్ఆర్బీసీ కాలపక్కలో కొన్ని ఏళ్ల నుంచి కూడా మనం ఆక్రమించాలనే ఉద్దేశంతో మరి పోరాటం చేస్తే అది ఫలించలేదు. ఇప్పుడైనా దాన్ని చొరవ తీసుకొని మనం రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా బనగానపల్లిలో పేద ప్రజలకి మనం ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించాలని మరి అనుకుంటున్నాం. ఈరోజు మరి రైతుల కోసం, రైతులు పండించిన పంట కోసం మరి గిట్టుబాటు ధర కావాలంటే రైతు సంఘం పోరాడాలా, ఇన్పుట్ సబ్సిడీ కావాలంటే మరి రైతు సంఘాలు ఉండాలా, మరి రైతు బీమా, ఇన్సూరెన్స్, పెట్టుబడికి మరి ఇతరాలకి మరి మందులకు సరఫరా చేయాలంటే కూడా మరి బ్యాంకుల్లో క్రాప్ లోన్ కావాలంటే కూడా మరి రైతు సంఘాలే ఈరోజు ప్రధానంగా మరి రైతుల కోసం పోరాటం చేస్తుంది. అదేవిధంగా కేంద్రంలో మరి రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొని వస్తే మరి అక్కడ 1150 రోజులు మరి రోడ్ల మీద టెంట్ వేసుకొని మరి గడ్డు చలిలో కూడా మరి లెక్క చేయకుండా మరి అక్కడ 750 మంది రైతులు చనిపోతే కూడా లెక్క చేయకుండా నల్ల చట్టాలను వెనక్కి తీయడంలో కూడా మరి రైతు సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మరి రైతులకు అందుబాటులో ఉండేది ఈ రైతు సంఘం అని కూడా మనం మాజీ ఎంపీ పోచా పరమానంద రెడ్డి గారు మరి నకిలీ విత్తనాలు, నకిలీ మందులు మరి ఆయన కనసనలోనే సరఫరా చేస్తుంటే దాని విషయం మీద, రైతుల విషయం మీద కలెక్టర్ దగ్గర మరి మీటింగ్లు, ధర్నాలు, పేపర్ స్టేట్మెంట్లు మరి రైతుల కోసం పోరాటం చేసేది రైతు సంఘం పార్టీ అని కూడా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ